ఫ్లోర్ లీడర్స్ పిలిపించి మాట్లాడడం కానీ, అదే మరి హౌస్లో మాట్లాడడం కానీ ఎలాంటి జరగకుండా వాయిదా వేసుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఇది కరెక్ట్ కాదని చాలా స్పష్టంగా మేము భావిస్తున్నాం. రెండో పక్కన మీరు చూస్తే ఏదైతే ఈరోజు చూస్తే లగడపాటి రాజగోపాల్ అరెస్ట్ చేయడం, అదే మాదిరిగా దాన్ని కూడా చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యం ఇది కరెక్ట్ కాదు. మేము ఆ రోజు కేసీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాం, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఏ ఆర్గనైజేషన్ అయినా, వ్యక్తులు కానీ, ఆర్గనైజేషన్ కానీ, రాజకీయ పార్టీలు కానీ స్వేచ్ఛగా వాళ్ళ యొక్క ఐడియాలజీని లేకపోతే వాళ్ళ యొక్క నిరసన తెలియజేసే హక్కు ఉంది. ఆ విధంగా కాకుండా అణిచివేయాలనే ధోరణితో మనం ముందుకు పోతే అది బూమ్రాంగ్ అవుతుంది తప్ప ఇంకోటి కాదు. అదే విషయం ఆ రోజు కేసీఆర్ విషయంలో ప్రూవ్ అయింది. మళ్ళా అనుభవం వచ్చి కూడా ఆ పని చేసే పరిస్థితికి వచ్చారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. ఆ రోజు కూడా సంయమనం పాటించకుండా యూనివర్సిటీలో ఇన్సిడెంట్ జరగడం, అక్కడి నుంచి స్టూడెంట్స్ కూడా రెచ్చిపోవడం అన్నీ జరిగాయి. జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఆ రోజు ఖండించాం. ఈరోజు కూడా మీరు చూస్తే ఇప్పటికీ 10 మంది దగ్గర చనిపోవడం జరిగింది, ఆత్మహత్యలు చేసుకొని. ఈరోజు గొంతు కోసుకొని కడప జిల్లాకు చెందినటువంటి గాజుల రాము అయితే జై సమైక్యాంధ్రపై నినదిస్తూ బ్లేడ్తో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చాలా బాధేస్తుంది. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా మా ప్రగాఢ సానుభూతి నా కుటుంబాలకు ఆ రోజు తెలియజేశాం. ఈరోజు కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వారి ఆత్మకి శాంతి కలగాలని కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇంకో పక్కన వారందరూ కూడా స్టూడెంట్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఆవేశాలకు లోను కావద్దని, శాంతియుతంగా ఆందోళన చేయమని. అదే మరిగా ఆ రోజు చెప్పాం, ఈరోజు కూడా ప్రాణాలు తీసుకొని దానివల్ల సాధించేది ఏమీ లేదు. మీ ప్రాణాలు విలువైన ప్రాణాలు కాబట్టి మీరు కూడా సంయమనం పాటించాల్సిందిగా, మానసిక ఒత్తిళ్ళకు కానీ, ఎమోషనల్ డిస్టర్బెన్స్ లోను కావద్దని కూడా విద్యార్థులకు కానీ, ప్రజలకు కానీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఒకసారి చూస్తే ఈ జరిగిన విధానం కూడా చూస్తే చాలా దారుణంగా కేంద్ర ప్రభుత్వం తొందరపాటుగా ఎవరిని కూడా కన్సల్ట్ చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికంటే ముందు ఒక పక్క మీరు ఆలోచిస్తే ఏదైతే రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఆందోళన చేసినప్పుడు కావాలని చెప్పి తెలుగు వారిని, ఆంధ్ర నుంచి వచ్చే తెలుగు వారిని అవమానించే విధంగా మాట్లాడడం, బాగో అని, తెలంగాణ జాగో అని ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, ఆస్తులపైన దాడులు చేయడం, లేకుంటే ఆంధ్ర బ్యాంక్ ఉంటే పోయి తెలంగాణ బ్యాంక్ అని రాయడం, లేకపోతే ఎన్టీఆర్ విగ్రహం కానీ, అదే మరిగా పొట్టి శ్రీరాముల విగ్రహం కానీ, బ్రహ్మానంద విగ్రహాలను అటాక్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత అక్కడ ఉండే వాళ్ళకు ఒక భావోద్రేకాలు రావడం, ఎమోషనల్గా డిస్టర్బ్ కావడం, ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉందని బాధపడడం. అది జరిగిన తర్వాత రాత్రికి రాత్రే కేంద్ర ప్రభుత్వం అయితే రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిని ఏమాత్రం కన్సల్ట్ చేయలేదు. ముఖ్యమంత్రికి అక్కడికి వెళ్ళాడు, 4 గంటలు ఏపీ భవన్లో ఉన్నారు. వీళ్ళు మాట్లాడుకున్నారు. ఒక మీటింగ్ కూడా పిలిపించారు. మీటింగ్కి పిలిపించిన తర్వాత ముఖ్యమంత్రిని హైదరాబాద్కి వెళ్ళండి అని చెప్పి ఆయన ఫ్లైట్ ఎక్కిన తర్వాత కేంద్రంలో నిర్ణయం తీసుకొని రాత్రి 11:30 గంటలకు ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రిని ఒక మాటలో చెప్పాలంటే పూర్తిగా అవమానించినట్టు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కాన్ఫిడెన్స్ లేక తీసుకోకుండా ఒక పెద్ద నిర్ణయం, రాష్ట్రాన్ని విభజించే నిర్ణయం కేంద్రంలో ఉండే నాయకులు తీసుకున్నారు. అంతేకాకుండా ఆయన హైదరాబాద్ దిగిన తర్వాత ఆయనకు ఆ నిర్ణయం తెలిసినప్పుడు ఆయన ఇంకేమీ చేయలేని పరిస్థితిలో నిర్వీర్యుడైపోయాడు తప్ప ఏం చేసే పరిస్థితి లేదు. ఆ రాత్రి ఇంకో పక్క ఆలోచిస్తే కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర ఎంపీ ఉండే ఢిల్లీలో ఉండే ఎంపీలు కానీ ఎవరిని కూడా కన్సల్ట్ చేయలేదు. ఇవంతా తమిళనాడులో ఉండే చిదంబరం, లేకుంటే కర్ణాటకలో ఉండే వీరప్ప మొయిలీ, వీళ్ళిద్దరూ మొత్తం నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఏదైతే తొందరపాటు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం వల్ల మీరు చూస్తే
తెల్లవారే కొందుకు రాష్ట్రం మొత్తం ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పకుండా పెద్ద ఎమోషన్ వచ్చింది, కమోషన్ వచ్చింది. ఒక రెవల్యూషన్ మాదిరిగా ఒక నిరసన జ్వాలలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. రాష్ట్రం అంతా తెల్లవారితో నిద్రలేస్తానే పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి రావడం, విద్యార్థులందరూ రోడ్డు మీదకి రావడం, పెద్ద ఎత్తున నిరసనలన్నీ ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. అది చూసి ప్రజాప్రతినిధులు ముందుగా అయితే కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు కూడా ఎంపీ కానీ అదే మరి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు రాజీనామాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ ప్యానిక్ రియాక్షన్ ఎట్టుందంటే తెలుగుదేశం పార్టీ పైన కూడా ప్రెషర్ పడి తెలుగుదేశం పార్టీ కూడా రాజీనామాలు చేసే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా ప్రజల ఒత్తిడి వచ్చిన తర్వాత ఆ ఒత్తిడికి లోనై ఆ నుంచి రాజీనామాలు చేస్తూ ఆ విధంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజల కోసం వీళ్ళు కూడా చేసే పరిస్థితి రావడం జరిగింది. ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. మొన్నటి వరకు తెలంగాణ ఆందోళన, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ఆంధ్ర ఆందోళన. ఒకప్పుడు మీరు చూస్తే హైదరాబాద్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అభివృద్ధి పదంలో ప్రపంచ పటంలో పెట్టగలిగాం. ఈరోజు చూస్తా అంటే అభివృద్ధి ఆగిపోయింది. కంపెనీలన్నీ బయటపోయే పరిస్థితి వస్తున్నాయి. ఇంకో పక్కన ఒబామా లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఆందోళన జరుగుతూ ఉంది. హైదరాబాద్కి మాత్రం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దండి అని అమెరికన్స్ కూడా సూచించే పరిస్థితి. ఉండే కంపెనీలు పోయే పరిస్థితి, ఉండే ఉద్యోగాలు పోయే పరిస్థితి, ఇంకో పక్క అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి, ఇంకో పక్కన ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎవరైనా పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా బాధేస్తుంది. ఒకప్పుడు హైదరాబాద్ కోసం ఆంధ్రప్రదేశ్ కోసం ప్రపంచం మొత్తం తిరిగి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాకుండా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ తేవాలని, తద్వారా అభివృద్ధి సాధించాలని, అంతేకాకుండా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి నేను మొత్తం తిరిగి ఆ విధంగా బ్రిక్ బై బ్రిక్ ఎక్కడికక్కడ ప్రతి ఒక్క ఇండస్ట్రీ బై ఇండస్ట్రీ తీసుకొచ్చి హైదరాబాద్ మనం అభివృద్ధి చేస్తే అదే మరిగా ప్రపంచంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆ అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో చేయాలని రోడ్ల విషయం కానీ, విద్యుత్ శక్తి కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ, హైటెక్ సిటీ కానీ ఇలాంటి చాలా డెవలప్ చేసాం. సైబరాబాద్ కానీ డెవలప్ చేసాం. అవన్నీ ఈరోజు ఆగిపోవడమే కాకుండా ఈ విధంగా ఒక విద్వేషాలతో సోదర భావంతో మెలగవలసిన ప్రజలు తెలుగువారు ఈరోజు విద్వేషాలతో బాధపడే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంది, అపనమ్మకం వస్తూ ఉంది. ఆ విధంగా అపనమ్మకం రావడానికి ఈ విధంగా జరగడానికి మనం ఒకసారి ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. ఒకప్పుడు పాజిటివ్గా మోటివేట్ చేశాం. ఆ రోజు మీరు చూస్తే ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్ 4% ఐఐటి ఐఐఎంలో ఉంటే నేను ఆ రోజు ఇది కాదు, మీకు తెలివి ఉంది, బాగా కష్టపడండి, బ్రహ్మాండంగా ముందుకు పోతారంటే ఈరోజు ఆల్ ఇండియా కాంపిటీషన్లో ఐఐటి కానీ ఐఐఎంలో కానీ 33% పెరిగే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక్క రాష్ట్రం 33% ఐఐటిలో ఐఐఎంలో షేర్ వచ్చే పరిస్థితి తీసుకురాగలిగాం. ఈరోజు ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల్లో ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో పనిచేసే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివన్నీ జరిగే ఈ సందర్భంలో రాష్ట్రం ఈ విధంగా దెబ్బతినడం, అతలాకుతలం కావడం, ఎప్పుడు చూసినా బయట వాళ్ళలో కూడా మన మీద చిన్న చూపు రావడం, ఆంధ్రప్రదేశ్లో ఒక సెక్యూరిటీ లేదని, లేకపోతే ఇంకో పక్కన చాలా ఆందోళనలు జరుగుతున్నాయని, ఒక అగ్నిగుండంగా తయారైపోయిందని చెప్పుకుంటే చాలా బాధేసే పరిస్థితి వస్తుంది. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.